హాయ్ అందరికీ నమస్కారం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లెవెల్స్ చూద్దాం. ఎటు నుంచి ఎట్లా వెళ్తుంది ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒకసారి చెక్ చేద్దాం. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది. నిన్నటి ఇవన్నీ తీసేద్దాం. రిమూవ్ డ్రాయింగ్స్. ఇక్కడ క్లోజ్ అయింది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి రావాలి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా టచ్ చేసి మళ్ళీ ఇలా కిందికి రావాలి. ఇక్కడ వరకు వస్తుంది. లేదు ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇలా కిందికి రెడ్ క్యాండిల్ పడి ఇలా కిందికి వస్తే ఇక్కడి వరకు వచ్చి ప్రైస్ యాక్షన్ ప్రకారం అలా ఇలా టచ్ చేసి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడి వరకు కాకపోయినా ఒకవేళ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగే కిందికి రావచ్చు, ఇక్కడి వరకు రావచ్చు. లేదు అలా కూడా కాదంటే ఇక్కడే ఒక గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం ఇలా కిందికి వచ్చి ఇలా వెళ్ళి అంటే ఇలా పూర్తిగా పైకి వెళ్తుందని చెప్పడానికి ఇంకో రీజన్ ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ పైన విక్ వదిలి బాడీ కింద బాడీ ఉంటే గ్రీన్ క్యాండిల్ అయితే మాత్రం అది ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టూ రెసిస్టెన్స్ ఉన్నాయి. టూ రెసిస్టెన్స్ దాటుకొని వెళ్ళాలంటే ఒకవేళ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడాలి. అప్పుడు ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత రేంజ్ వెళ్తుంది అనుకోవట్లేదు. ఈరోజు రేంజ్ వచ్చేసి మొత్తం ఇక్కడ నుంచి ఈ రేంజ్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. టోటల్గా ఈ రేంజ్ కాదు, ఈ రేంజ్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. కానీ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంతా ప్రైస్ యాక్షన్ ప్రకారం నేర్చుకుంటే ఈజీగా మార్కెట్ని మనం కొంచెం ప్రిడిక్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. 15 మినిట్స్ చార్ట్స్లో చూసుకున్నా కూడా 1 అవర్ చార్ట్లో చూసుకున్నా కూడా మనకి ఎలాగా ఉంటుంది. 1 అవర్లో చూడండి, మనకి 1 అవర్లో ఇక్కడ నుంచి రేంజ్ ఇక్కడికి చూపిస్తుంది. అంటే ఈ టోటల్ డే మొత్తం ఈ రేంజ్లో ఉంటుందా అంటే చెప్పలేము. ఆ మూమెంటం బట్టి ఉంటుంది, స్పీడ్ మూమెంటాన్ని బట్టి ఉంటుంది. స్పీడ్ మూమెంటం అంటే కూడా మనం ఒక్కోరోజు క్యాండిల్స్ స్పీడ్గా వెళ్తుంటాయి, ఒక్కో రోజు క్యాండిల్స్ స్లోగా రన్ అవుతుంటాయి. అంటే టైం మూమెంట్ అక్కడ డీకే కూడా ఉంటుంది. మళ్ళీ ఆ టైం మూమెంట్ని బట్టి మనం ఎలా స్పీడ్ వెళ్తుంది, ఈ రేంజ్ బ్రేక్ చేస్తుందా, ఈ రేంజ్ బ్రేక్ చేస్తుందా, ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ చేస్తుందా కిందికి, ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ చేస్తుందా, ఆ టైం మూమెంట్ని బట్టి ఉంటుంది. ఒక 1 అవర్లోనే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడి ఈ మూమెంటం పైకి వెళ్ళిందంటే పైకి వెళ్తుంది. ఒక 1 అవర్లోనే ఈ మూమెంటం బ్రేక్ చేసి ఇక్కడ కిందికి వెళ్తుందంటే కిందికి వెళ్తుంది. అలా స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. ఓసారి మీకు తెలిసే ఉంటుంది, క్యాండిల్ స్లోగా మూమెంటం ఉంటుంది. ఆ మూమెంటాన్ని బట్టి కూడా మనం ఎంత లెవెల్స్ స్పీడ్గా వెళ్తుంది అనేది గెస్ చేయొచ్చు. అది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్ అంటే మనం లైవ్లో వేరే విధంగా ఉంటుంది. 15 మినిట్స్కి వెళ్తున్నాను. 15 మినిట్స్లోనే ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి ఎక్కడెక్కడ స్వింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రేక్అవుట్స్ ఉన్నాయి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇక్కడే ఉంది, చిన్నగా ఉంది. ఈ మూమెంటం నుంచి ఇక్కడి వరకు ఒక రేంజ్ ఉంది. ఈ రేంజ్లో ఫస్ట్ ఈ రేంజ్ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఈ రేంజ్ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఈ రేంజ్ రెండు రేంజ్లు ఉన్నాయి, రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ రెండు రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇలాగా మనం గెస్ చేయొచ్చు. చిన్న పాయింట్స్ కూడా మనం తీసుకోవచ్చు. చిన్న అంటే మరీ చిన్నగా ఏం లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 177 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒకవేళ ఇది బ్రేక్
బ్రేక్ చేసినా ఇక్కడికి 260, 270 పాయింట్స్ ఉన్నాయి. 270 పాయింట్స్ ఉన్నాయి. అలా అన్నమాట. ఒకవేళ ఇక్కడే మనకి ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ మీద కిందికి రెడ్ క్యాండిల్ బ్రేక్ అయినా, రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయినా మనకి మంచి మూమెంట్ వస్తుంది. అప్ సైడ్ వెళ్తే 250 పాయింట్స్ వస్తుంది. డౌన్ సైడ్ వెళ్తే 240 పాయింట్స్ వస్తాయి. కాకపోతే గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా అనేది మనం చూసుకోవాలి. ఆ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ల మీద మన ఇండియన్ మార్కెట్ ఎక్కువ రన్ అవుతుంది. అందువల్ల దానివల్ల కూడా మనం ఎక్కువ మంది లాస్ అవ్వడానికి రీజన్ అది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎక్కడ అనేది గెస్ చేయలేకపోతున్నాం. కాకపోతే ఇప్పుడు కొత్తగా సెబీ రూల్స్ వస్తున్నాయంట. 24/7 మార్కెట్ నడుస్తుందని. 24 గంటలు 24 గంటలు నడిస్తే మాత్రం ఈ గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు ఉండకపోవచ్చు. మార్కెట్ ఇంకా స్వింగ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. స్వింగ్స్ క్రియేట్ అంటే ఇలా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా ఆఫ్ వస్తుంది, మళ్ళీ ఇంకా మంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా ఇక్కడ ఇలా మార్కెట్ ఒకరోజు మొమెంటం, ఒకరోజు రేంజ్, ఒకరోజు మొమెంటం, ఒకరోజు రేంజ్, ఇలా ఉంటుంది. మొమెంటం అంటే ఒకే తీరుగా మొత్తం అని కాదు, ఇలా పైకి వెళ్ళి ఇక్కడే ఉండి మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ ఇలా రావచ్చు. ఈ లెవెల్కి మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. అలా రావాలి. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిందనుకుంటే మళ్ళీ ఇలా బ్రేక్ ఇచ్చిందనుకో మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ వరకు. ఇది ఇంతే ఇంకా మార్కెట్ రేంజ్, మొమెంటం, ఒక రేంజ్, మళ్ళీ మొమెంటం, ఒక రేంజ్, మళ్ళీ మొమెంటం, సైడ్ వే అంటారు. ఆ సైడ్ వేలో ఇలాగే వెళ్తుంది టోటల్గా. మార్కెట్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ విధంగా మార్కెట్ ఉంటుందని మనం ముందే ఎక్కడెక్కడ అలా ఉంటుందో మనం గెస్ చేయగలిగితే మార్కెట్ని మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎర్న్ చేయొచ్చు. ఇలాగే నేను రోజు అనాలిసిస్ చేసి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ చేయండి. 10 మందికి రీచ్ అయితే నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోస్ పెట్టగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.